ఏ మహానుభావుడి సత్సంకల్పం వల్ల అయితే ఈ రోజున మనం ఈ కళ్యాణం జగత్ కళ్యాణంగా జరగబోతోందో అలాంటి మహాత్ములు మాన్య ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ అబ్దుల్ నజీర్ గారితో కలిసి ఈ ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు. వారికి కరతాళ ధ్వనులతో అందరం స్వాగతం పలుకుదాం. ఇప్పటి వరకు పరమాత్మ ఇచ్చిన గాత్రాలను ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఎన్లైటైన్మెంట్ కోసం తిరిగి పరమాత్మకే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, నువ్వు ఇచ్చిన ఈ గాత్రాన్ని, ఈ పరిమళాన్ని, ఈ స్వరాన్ని తిరిగి నీకే సమర్పిస్తున్నానయ్యా అని చెబుతున్నట్టుగా ఇప్పటి వరకు వీణులు విందైన తమ గాత్రద్వయంతో వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు అన్నమయ్య ఎలా అయితే 32,000 సంకీర్తనల పుష్పాలతో స్వామివారిని అర్చించి భజించి సేవించి తరించి కైవల్య ప్రాప్తిని పొందారో అంతటి అనుగ్రహాన్ని పొందిన ప్రియా సిస్టర్స్ గాత్రాల మీదుగా ఇప్పటి వరకు అన్నమయ్య సంకీర్తనలని మనం విని పునీతులమయ్యాం. వారిద్దరికీ ఈ వేదిక ముఖతః తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ప్రియా సిస్టర్స్ గాత్రద్వయానికి వాద్య సహకారం అందించిన, వయలిన్పై వాద్య సహకారం అందించిన రాఘవేంద్రరావు గారికి, అలాగే మృదంగంపై శ్రీ ఫల్గుణ్ గారికి, ఘటవాద్యంలో నిపుణులైన శ్రీ హరి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవబలం లేకపోతే సంపూర్ణమైన విజయాలని సాధించటం సాధ్యం కాదు. మహాత్ములారా, మిత్రులారా, దైవబంధువులారా, ఆ నేపథ్యంలో పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని ఎవరైతే స్వకల్యాణం కోసం ఉపయోగిస్తారో వాళ్ళు ఉన్నంతకాలమే జీవించి ఉంటారు. పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని ఎవరైతే లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం ఖర్చు చేస్తారో, వినియోగిస్తారో వాళ్ళు లోకం ఉన్నంతకాలం శాశ్వతంగా ఉండిపోతారు. ఈ రహస్యం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదేశాల మేరకు, వారి సంకల్పం మేరకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఏర్పాటు చేసిన జగత్ కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణం నేపథ్యంలో దైవజ్ఞుల ఆశీస్సులు ఈ వేదిక మీద పొందుతున్నారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. శ్రీ వెంకటేశ్వరుని సమక్షంలో పెదజీయర్ల ఆశీస్సులు అందుకొని ఆ శక్తితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే మహోత్కృష్టమైన సంకల్పంతో ఈరోజు ఈ కళ్యాణ వేదికగా
తన లక్ష్యాన్ని ప్రపంచానికి, తెలుగు ప్రపంచానికి అంకితం చేస్తూ స్వామి వివేకానందకు ఒక గొప్ప మాట అంటారు. నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. నాయన, మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు, మంచి పని చేసే వ్యక్తి కూడా దుర్గతి పాలు కాడు. ఎవడైతే స్వకల్యాణం కోసం పనులు చేస్తాడో వాడున్నంత కాలమే ఉండిపోతాడు. ఎవడు జగత్ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని వినియోగిస్తాడో, ఇందుకే నా జీవితం అని భావించి కర్మల్ని ఆచరిస్తాడో వాడు శాశ్వతంగా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు అనే రహస్యాన్ని గుర్తురిగి, అటు సామాజికంగా, ఇటు రాజకీయంగా, ఇటు ఆధ్యాత్మికంగా కూడా విశేషమైన మార్గాన్ని అవలంబిస్తూ గత దశాబ్దాలుగా తన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయం అనే వేదిక మీద సేవతో పునీతులైన నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి పరమాత్మ ఎప్పుడు ఆయుష్, ఆరోగ్యం, సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమైన నీతి ప్రసాదించి నిరంతరం కాచి రక్షించుగాక అని ఇప్పుడే పెదరజీయర్ వారు, వారి అనుయాయులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించిన నేపథ్యంలో మరికొన్ని నిమిషాల్లో లోకశ్రేయస్సుకై సంకల్పించబడిన శ్రీ శ్రీనివాస కళ్యాణం ప్రారంభం కాబోతోంది. అలాగే